హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. ఇవాళ మన రెసిపీ ఏంటి అంటే చికెన్ కర్రీ ఎప్పుడు చేసేలా కాకుండా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ చక్కగా సాఫ్ట్గా మెత్తగా ఉడికేలాగా ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. టేస్ట్ అద్దరిపోతుంది. శుభ్రంగా చికెన్ని కడిగి తీసుకోవాలండి. నేను ఇక్కడైతే 3/4 kg చికెన్ అయితే తీసుకున్నాను. చికెన్ వేసిన తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకొని, అలానే 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని, కారం ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. కారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ చాలనుకునే వాళ్ళు 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అయితే వేసుకోవాలండి. అలానే చిన్న కప్పుడు పెరుగు అయితే యాడ్ చేసుకోండి. ఇంట్లో తోడుపెట్టిన పెరుగైనా పర్వాలేదు, ప్యాకెట్ పెరుగైనా పర్వాలేదు. ఇంట్లో తోడుపెట్టిన పెరుగు అయితే టేస్ట్ అద్దరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని శుభ్రంగా మిక్స్ చేసుకోండి. నేను వీడియోలో చూడ్డానికి బాగుండాలి కదా అని చెప్పి నేను స్పూన్తో కలుపుతున్నాను. మీరు చేతితో కలిపితే క్లియర్గా ముక్కలన్నిటికీ మసాలా అంతా కూడా పర్ఫెక్ట్గా పడుతుందండి. ఇప్పుడు ఈ మసాలాలు పట్టించిన చికెన్ని ఒక 2 గంటల వరకు పక్కన పెట్టేయాలి. మీకు టైం లేదనుకుంటే 1 గంట వరకు పక్కన పెట్టండి. ఇలా చికెన్ చక్కగా మ్యారినేట్ చేసుకొని కుక్ చేసుకుంటే టేస్ట్ అద్దరిపోతుంది. చికెన్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పోసుకోవాలండి. ఆయిల్ వేడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ 4 లేదా 5 ఉల్లిపాయల వరకు తీసుకున్నానండి. సన్నని ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు ఆయిల్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు కరివేపాకు చక్కగా ఫ్రై చేసుకోండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా రోట్లో రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వేయండి. ఇలా ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయడం వల్ల డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మసాలాలు పట్టించి మనం పక్కన పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో ఆ చికెన్ కూడా వేసుకొని చికెన్ని కూడా చక్కగా ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ నుంచి కొంచెం వాటర్ అనేవి ఊరుతాయి కదా, ఆ వాటర్ అంతా ఊరి వాటర్ క్వాంటిటీ కాస్త తగ్గేంత వరకు చికెన్ అయితే ఉడికించుకోవాలండి. ఇలా చక్కగా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి చికెన్ అయితే ఒక 5 లేదా 10 నిమిషాల వరకు మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని చక్కగా ఉడకనివ్వండి. ఇక్కడ మనము అన్ని మసాలాలు వేసి మ్యారినేట్ చేసాం కాబట్టి చికెన్ పీస్ అనేది చాలా మెత్తగా ఉంటుంది. రెస్టారెంట్లో చికెన్ పీసెస్ చాలా మెత్తగా ఉంటాయి కదా, అదే స్టైల్లో నేను ఇక్కడ ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను కదా, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఫ్లేవర్ కోసం ఇందులో ఒక 4 వరకు మిరియాలు, 2 వరకు లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, అలానే చిటికెడంత సాజీరా వేసుకొని 2 బిర్యానీ ఆకులు అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఈ బిర్యానీ స్పైసెస్ కూడా చక్కగా చికెన్ కర్రీలో ఉడికిపోయేలాగా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా చికెన్ని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేయాలి. ఇందులోకి 1 గ్లాస్ వాటర్ సరిపోతాయి, అంటే పెద్ద గ్లాసులు వాటర్ తీసుకోండి. 1/2 లీటర్ వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇక్కడ టేస్ట్ కోసం ఇంకొంచెం ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను. ఉప్పు మీరు చూసుకొని కావాలా వద్దా అనేది టేస్ట్ చేసుకొని చెక్ చేసి వేసుకోండి. అలానే ఇందులోకి కొత్తిమీర సన్నగా తరిగి వేసేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత రెస్టారెంట్ ఫ్లేవర్ రావడం కోసం కసూరి మేతి కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు కొత్తిమీర కసూరి మేతి చక్కగా చికెన్ ముక్కలకి పట్టేలాగా ఈ విధంగా కలుపుకుంటూ మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు కుక్ అవ్వనివ్వండి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో టేస్టీగా చికెన్ కర్రీ రెడీ అవుతుంది. నేను చేసిన ఈ చికెన్ రెసిపీ మీకు నచ్చితే లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి.